తమిళనాడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో తొలి విడతలో 152 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. అటు తమిళనాడులో మొత్తంగా 234 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. తొలి గంటల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు తమిళనాడులో 70%, పశ్చిమ బెంగాల్లో 78.77% ఓటింగ్ నమోదైంది. తమిళనాడులో 234 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 4023 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తమిళనాడులో 5.73 కోట్ల మంది ఓటర్లున్నారు. వీరిలో 2.93 కోట్ల మంది మహిళలు, 2.83 కోట్ల మంది పురుషులు ఉన్నారు. రాష్ట్రంలో 1.4 లక్షల మంది పోలీసులను భద్రతా విధులకు కేటాయించారు. 75,064 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ప్రధానంగా డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకేల మధ్య పోటీ నెలకొంది. తమిళనాడులో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఉధృతంగా ఎన్నికల ప్రచారం జరిగింది. రాష్ట్రంలో ముక్కోణపు పోరు సాగుతోంది. డీఎంకే కూటమి రెండోసారి అధికారంలోకి రావడానికి పోరాడుతోంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ద్రవిడియన్ మోడల్ పాలనపై తన ప్రచారాన్ని కేంద్రీకరించారు. ఈ కూటమిలో డీఎంకేతో పాటు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, వీసీకే ఉన్నాయి. ఇక అన్నా డీఎంకే నేతృత్వంలో బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమి తలపడుతోంది. డీఎంకే ప్రభుత్వంలో అవినీతి, శాంతి భద్రతల పరిస్థితిపై ఎన్డీఏ ఫోకస్ పెట్టింది. ఇక మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగిన సినీ నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ 2 ప్రధాన కూటములకు గట్టి పోటీ ఇస్తోంది. తమిళనాడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో తొలి విడతలో 152 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. అటు తమిళనాడులో చూస్తే మొత్తంగా 234 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. తమిళనాడులో జరుగుతున్నటువంటి పోలింగ్ సరళికి సంబంధించి చెన్నై నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్. ఎస్ రైట్ స్వాతి, మొదటి నుంచి ఉదయం నుంచి కూడా చూసుకుంటే తమిళనాడు ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూతుల వైపు కదిలేదారని చెప్పుకోవాలి. ముఖ్యంగా సిటీస్ లో కంటే, చెన్నై మెట్రోపాలిటన్ సిటీస్ కంటే కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ఓటర్లు అయితే పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాలకి పోలింగ్ బూతులకు తరలి వెళ్లినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కూడా తీసుకుంటే తమిళనాడు చరిత్రలో ఎప్పుడూ కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా 70% పోలింగ్ నమోదైనటువంటి చరిత్ర లేదు. తొలిసారిగా కూడా 70% పోలింగ్ అనేది కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నమోదైంది. దాదాపు 4,04,00,000 మంది కూడా మధ్యాహ్నం 3 గంటల వరకే ఏదైతే తమ ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం కూడా జరిగింది. మొత్తం 5,30,00,000 దగ్గర 60 లక్షల మంది ఉన్నటువంటి ఈ పోలింగ్ మొత్తం ఓటర్లకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఈ స్థాయిలో పోలింగ్ జరిగితే మరొక 2 గంటలు పోలింగ్ సమయం ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలింగ్ శాతం అయితే నమోదయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. దాదాపు అనుకున్నట్టుగానే, అందరూ అనుకున్నట్టుగానే 85 నుంచి 90% వరకు కూడా పోలింగ్ నమోదవుతుందని చెప్పి అన్ని పార్టీలు కూడా అంచనా వేస్తున్నాయి. అయితే ఇంత స్థాయిలో పోలింగ్ పెరగడానికి మాత్రం గత 2 నెలలుగా కూడా ఇటు అన్ని రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఏఐడీఎంకే నుంచి పళనిస్వామి కావచ్చు, డీఎంకే నుంచి సీఎం స్టాలిన్ కావచ్చు, టీవీకే నుంచి విజయ్ కావచ్చు, అందరూ కూడా సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రతి చోట కూడా పెద్ద ర్యాలీలతో పాటు మహాసభలు అనేది కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఒక్కొక్కరు కూడా 120 నుంచి 150 వరకు కూడా ఆయా నియోజకవర్గాల్లో పర్యటించినటువంటి పరిస్థితి. మొత్తం కొందరైతే 234 నియోజకవర్గాలకు సంబంధించి అన్ని చోట్ల కూడా తిరిగినటువంటి నేతలు కూడా ఉన్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉంది, ఈసారి ఎన్నికలను ఏ స్థాయిలో ఈ రాజకీయ పార్టీలు తీసుకున్నాయనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మొదట అనుకున్నట్టుగానే ఓటింగ్ శాతం పెరుగుతుందని చెప్పి అనుకున్నారు, కానీ ఈ స్థాయిలో ఇంత మ్యాసివ్గా కూడా ఎప్పుడూ కూడా అనుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే మనకున్నటువంటి సమాచారం మేరకు తమిళనాడు చరిత్రలో తొలిసారిగా కూడా రికార్డు స్థాయిలో పోలింగ్ అనేది కూడా ఈసారి నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి విజయ్ ఫ్యాక్టర్ అనేది కూడా ఎక్కువగా ఉందనేది అయితే మనకు తెలుస్తుంది. అనుకున్నట్టుగానే యువత, మహిళా ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపుతున్నారనేది మాత్రం చాలా స్పష్టంగానే మనం ఆయా ప్రాంతాల్లో తిరిగినప్పుడు కూడా మనకు తెలుస్తూ ఉంది. దాదాపు 15 నుంచి 20% వరకు కూడా ఒక్క విజయే క్యాప్చర్ చేస్తారన్న ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో, ఈ ఇంకొక గంట ఉన్నటువంటి నేపథ్యంలో ఈ శాతం మరింత పెరిగితే మాత్రం ఎవరికి అడ్వాంటేజ్ అవుతుందనేది మాత్రం ఎవరికి అంతుపట్టిన విషయంగా మారింది. ఓవైపు అధికార పార్టీలో మాత్రం ఇది ఎక్కడ మన కొంప ముంచుతుందనేటువంటి ఆందోళన వారిలో కూడా ఉంది. అయితే పైకి మాత్రం తమ సంక్షేమ పథకాలు ఇవ్వడం కారణంగానే
మహిళలు, ఇటు యువత అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఓట్లు వేయడం కూడా జరిగిందంటూ ఉన్నారు. మరోవైపు డీలిమిటేషన్ సంబంధించి మేము విజయం సాధించాం, తమిళనాడుకి అన్యాయం జరగకుండా మేము పోరాటం చేశామంటూ కూడా సీఎం స్టాలిన్ ఆ రోజు టపాసులు కాల్చి స్వీట్లు కూడా అందరికీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇదంతా కూడా మాకు కలిసి వస్తుంది, మేము తమిళనాడు కోసం పోరాటం చేసినటువంటి ఏకైక పార్టీ మేమంటూ కూడా ఆయన ప్రచారం నిర్వహించడం కారణంగానే ఈ స్థాయిలో పోలింగ్ పెరిగిందంటూ కూడా ఏదైతే డిఎంకేకి సంబంధించినటువంటి పార్టీ నేతలందరూ కూడా చెప్తున్నటువంటి మాట. అయితే మరొక వైపు ఏఐడిఎంకే వెర్షన్ అయితే మరోలాగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా వారికి అత్యంత బలంగా ఉన్నటువంటి కొంగునాడులోని 9-10 జిల్లాల్లో కూడా అత్యంత భారీగా కూడా పోలింగ్ నమోదవుతుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 80% పోలింగ్ అనేది కూడా కేవలం మధ్యాహ్నం 3 గంటల సమయానికే నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఆయా జిల్లాల్లో పోలింగ్ శాతం 90% కూడా దాటేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లోనే అక్కడ దాదాపు 45 నుంచి 55 స్థానాలు ఉంటే 45 స్థానాలకు పైగా కూడా ఏఐడిఎంకే గెలిచినటువంటి పరిస్థితి. తిరిగి ఆ ప్రాంతాల్లోనే తను పట్టు నిలుపుకునేందుకు, రెట్టింపు స్థాయిలో పట్టు నిలుపుకునేందుకు కూడా ఏఐడిఎంకే సర్వశక్తులు ఒడ్డాడింది. అందుకు పళనిస్వామి పెద్ద ఎత్తున తన ప్రసంగాల ద్వారా కావచ్చు, అతను ఏదైతే ఇచ్చినటువంటి హామీల ద్వారా కావచ్చు, ఇంటికి 10,000 రూపాయలు ఇవ్వడం కావచ్చు, ఫ్రిడ్జ్ ఉచితంగా ఇవ్వడం, నెలకు 2,000 రూపాయలు ఇవ్వడం కావచ్చు, మహిళలతో పాటు పురుషులకు కూడా ఫ్రీ బస్ అనేది ఇవ్వడం కావచ్చు, శాంతి భద్రతకు సంబంధించి ఆ అంశం మీద కూడా, ఎందుకంటే డిఎంకే మీద ప్రతినిత్యం కూడా ప్రతిరోజు కూడా 2 అంశాల మీదే ఇటు ప్రతిపక్షాలన్నీ కూడా టార్గెట్ చేశాయి. ఆ అంశాలని ముందుగా పెట్టి మరి ఈ ఎన్నికలను కూడా నడిపించారు. అదే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కావచ్చు, డ్రగ్స్ అనేది కూడా, ఈ రెండింటికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం కారణంగానే తమకు ఏదైతే సంక్షేమ పథకాలు ఇవ్వడంతో పాటు లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేస్తామన్న నమ్మకం మా మీద ఉంది కాబట్టి ఈ స్థాయిలో పోలింగ్ పెరిగిందని ఏఐడిఎంకే లెక్కలు వేస్తుంది. అయితే వీటిని ఈ 2 పార్టీలకు భిన్నంగా తమకు అన్ని కూడా అడ్వాంటేజ్ అవుతాయని మాత్రం టీవీకే భావిస్తోంది. ఫ్లైట్ లో నుంచి, విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ట్రైన్ లో నిన్న రాత్రి నుంచి బస్సుల కోసం పడిగాపులు కాసినటువంటి కావచ్చు, వీరందరూ కూడా తమ కోసమే వచ్చారు. తొలిసారి ఓటు వేసేవారు దాదాపు 14.5 లక్షల మంది ఈ రోజు ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయడం కూడా జరిగింది. వీరందరూ కూడా తమ పార్టీకే మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా అనుకున్నట్టుగానే యువత మొత్తం ఎక్కువ శాతం కూడా విజయ్ వైపే ఉంది, మహిళలు కూడా ఉన్నారని చెప్పి అనుకున్నారు. కానీ అంతకు మించినటువంటి, అంటే సాధారణంగానే కులాలకు ఎక్కువ ప్రాధాన్యత అనేది కూడా తమిళనాడులో కూడా ఉంటుంది. అయితే ఈసారి మాత్రం కులాలకు కావచ్చు, మతాలకు కావచ్చు, ఈ రెండింటిని దాటి విజయ్ని అభిమానించేటువంటి వారందరూ కూడా పెద్ద ఎత్తున ఓటు వేశారనేది అయితే మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. సో అందుకనే ఈ స్థాయిలో పోలింగ్ అనేది కూడా పెరిగినట్టుగా కూడా చెప్తూ వస్తున్నారు. ఇది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా చూసుకుంటే 70% నమోదైంది. 4 కోట్ల మంది వరకు కూడా ఇప్పటి వరకు కూడా పోలింగ్ అనేది కూడా వేసుకున్నటువంటి నేపథ్యంలో ఇది మరింత పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఈసీ విడుదల చేసినటువంటి 5 గంటల వరకు కూడా దాదాపు 82% అనేది కూడా పోలింగ్ నమోదైంది. ఇది ఒక చరిత్రగా కూడా చెప్పాలి. తమిళనాడు చరిత్రలో 82% పోలింగ్ అనేది కూడా ఇప్పటి వరకు కూడా నమోదు కాలేదు. అలా తొలిసారిగా కూడా 82% నమోదు అవ్వడం మాత్రం ఒక చరిత్ర అని చెప్పాలి. దాదాపు 5.5 కోట్ల మంది ఓటర్లు ఉంటే 5 కోట్ల మంది వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఓటు వేసినటువంటి పరిస్థితి. సో ఈ స్థాయిలో పోలింగ్ అనేది కూడా తమిళనాడులో ఒక చరిత్ర సృష్టించారు. దాదాపు 13 ఎన్నికలు అనేది కూడా ఇప్పటి వరకు కూడా తమిళనాడులో జరిగినటువంటి పరిస్థితి. 14వ ఎన్నికగా కూడా తెలుస్తుంది. ఇంత స్థాయిలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఓటర్లు అయితే అంత ఉత్సాహంగా వచ్చి ఓట్లు వేసినటువంటి దాఖలాలు కూడా లేవు. సో ఏ పార్టీకి లెక్కలు ఆ పార్టీకి ఉన్నప్పటికీ మాత్రం ఓటర్లు అత్యంత ఉత్సాహంగా వేశారనేది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. గతానికి భిన్నంగా ఆలోచించి ఈసారి అయితే పోలీస్ స్టేషన్ల వైపు, పోలింగ్ బూత్ల వైపు పరుగులు తీశారని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు ఎండవేడిమి ఉన్నప్పటికీ కూడా దాదాపు తమిళనాడు వ్యాప్తంగా కూడా 42 నుంచి 44 డిగ్రీల ఎండ వేడిమి ఉంది. అయినప్పటికీ వాటిని ఏదిటిని కూడా లెక్క చేయలేదు. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి, రూరల్ ఏరియాల్లో ఉన్నటువంటి 75,000 పైగా ఉన్నటువంటి పోలింగ్ బూతుల్లో సగం మాత్రమే చెన్నై మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉన్నటువంటి 35 నియోజకవర్గాల్లో ఉంది. మిగతా అంతా కూడా 199 కూడా మొత్తం రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలు. ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ అనేది నమోదైంది. ఓటర్లు, మహిళా ఓటర్లు అందరూ కూడా ఎండ వేడిమిని తట్టుకుని మరీ ఓటు వేయడానికైతే ముఖ్యంగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ ప్రభావం అయితే ఇంకొక 1 అవర్ టైం అనేది ఉంది. ఒకవేళ అనుకున్నట్టుగానే జరిగితే మాత్రం 90% కూడా దాటితే మాత్రం అదొక చరిత్రగానే చెప్పాలి. ఎందుకంటే తమిళనాడు హిస్టరీలో ఎప్పుడు కూడా 80% అనేది దాటలేదు. ఇప్పుడు ఏకంగా 82% దాటింది. 5 కోట్ల మందికి పైగా కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారంటేనే మనం పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ స్థాయిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారనేది
అనేది కూడా చూడొచ్చు. అయితే ఇంకా ముఖ్యంగా ఎవరైతే ప్రముఖులు పోటీ చేసినటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉందో, సీఎం స్టాలిన్ పోటీ చేసినటువంటి కొలత్తూరు కావచ్చు, అక్కడ కూడా దాదాపు 88% వరకు కూడా పోలింగ్ అనేది ఇప్పటి వరకు నమోదైనటువంటి పరిస్థితి. టీవీకే అధినేత విజయ్ పోటీ చేసినటువంటి పెరంబూరులో 84%, తిరుచి ఈస్ట్ లో 86% నమోదైంది. ఎడపాడి నియోజకవర్గంలో ఎడపాడి పళనిస్వామి పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో కూడా దాదాపు 86% నమోదైనటువంటి పరిస్థితి. ఇలా ప్రముఖులు పోటీ చేస్తున్నటువంటి స్థానాలు అన్ని స్థానాల్లో కూడా భారీ స్థాయిలో రికార్డు స్థాయిలోనే పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. అయితే ఈ ఇంత స్థాయిలో వచ్చినటువంటి పోలింగ్ అనేది, ఈ త్రిముఖ పోరు అనేది ఎవరి కొంప ముంచుందనేది మాత్రం ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఎవరి భయాలు వారికి ఉంటే, ఎవరి అంచనాలు వారికి ఉన్నాయని చెప్పాలి. ఇలా తమిళనాడు ఎన్నికలు మాత్రం ఈసారి ఒక సరికొత్త శకాన్ని రూపుదిద్దుకుందని చెప్పాలి, రాసిందనే చెప్పుకోవచ్చు. ఒక కొత్త శకానికి నాంది అయితే తమిళ ఓటర్లు పలికారనేది అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ స్థాయిలో చైతన్యం, ఈ స్థాయిలో ఎప్పుడు కూడా లేనటువంటి పరిస్థితి. కోవిడ్ టైంలో 2021లో కూడా కేవలం 73.63% మాత్రమే ఏదైతే ఓటింగ్ అనేది కూడా నమోదైంది. ఇక 2011లో మాత్రమే రికార్డు స్థాయిలో 78% అనేది 2011లో నమోదైనటువంటి పరిస్థితి. కానీ ఈసారి మాత్రం వాటన్నిటినీ కూడా, రికార్డులన్నింటినీ కూడా బ్రేక్ చేస్తూ కూడా 82% అనేది నమోదైందంటే మాత్రం ప్రముఖులు చేసినటువంటి ఏదైతే సీఎం స్టాలిన్ కావచ్చు, పళనిస్వామి కావచ్చు, విజయ్ కావచ్చు, వీళ్ళందరూ చేసినటువంటి ఎన్నికల ప్రచారమే ఈ ఏదైతే ఓటింగ్ పెరుగుదలకు కారణంగా అయితే మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. మరొక గంట సేపు పోలింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో 6 గంటలకి పోలింగ్ అనేది ముగిస్తుంది. అయితే విజయ్ అయితే ఎక్స్టెన్షన్ కోరడం కూడా జరిగింది. చాలా మంది ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు కాబట్టి 2 గంటల పాటు పొడిగించాలని చెప్పి కోరారు. కానీ ఈసీ నుంచి ఇప్పటి వరకు సానుకూల స్పందన అయితే రాలేదు. మరొక అరగంట నుంచి గంట వరకు కూడా తమిళనాడులో పోలింగ్ కొనసాగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో 90% ఏమైనా పోలింగ్ చేరుకుంటుందా అన్న అనుమానాలు అయితే ఉన్నాయి. ఒకవేళ చేరితే మాత్రం అదొక సరికొత్త రికార్డుగానే చెప్పుకోవాలి మనం. సార్ రైట్ కార్తిక్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. మొత్తంగా తమిళనాడులో 234 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 4023 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. తమిళనాడులో 5.73 కోట్ల మంది ఓటర్లున్నారు. మొత్తంగా వీరిలో 2.93 కోట్ల మంది మహిళలు కాగా 2.83 కోట్ల మంది పురుష ఓటర్లున్నారు. రాష్ట్రంలో 1.4 లక్షల మంది పోలీసులను భద్రతా విధులకు కేటాయించారు. 75,064 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది.